కంగ్రాచులేషన్స్ జ్యోతి. ఈ సంవత్సరం స్వీట్ 17, వచ్చే సంవత్సరం స్వీట్ 18, ఆ తర్వాత మేజర్ అయిపోతావు. ఆ గొడవ మనకెందుకే, మనకు కావాల్సింది పార్టీ. ఈ రోజు ఏ హోటల్లో పార్టీ ఇస్తున్నావు? ఆ సంగతి చెప్పు చాలు. చూడండి, ఎప్పుడు చూసిన పార్టీలు గిట్టిలంటే గొడవ. ఏదైనా గుడికి వెళ్తే బాగుంటుంది కదా, ఏమంటారు? అది మంచి ఐడియా. ముందు నువ్వు కేక్ కట్ చెయ్యి. ముందా పంచేవే. నువ్వొకదానివి కేక్ కట్ చేయమంటే పుట్టినరోజున ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో, ప్రతి సంవత్సరం ఇదే పని కదే. ఏంటంటే ఇది చిన్న వయసులో ఉన్నప్పుడు ఆనంద్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడట. అతను ఇది కలిసి తిరిగేవారట. ఇది ఇక్కడికి వచ్చేసిన తర్వాత అతను ఏమైపోయాడో తనకు తెలియదట. అందుకే ప్రతిసారి మనం తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇది కథ. ఐశ్వర్య, మనందరం గుడికెళ్తున్నాం కదా, సోమేశ్వరుడు కోరిన కోరికలన్నీ తీరుస్తాడట. నువ్వు నీ కోరికని ఆ దేవుడితో చెప్పు. ఆయన నీ ఆనందని ఎక్కడున్నా సరే తీసుకొచ్చి నీ ముందు నిల్చోబెడతారు. కరెక్ట్ గా చెప్పేవే నందిని. ముందు కేక్ కట్ చేయి. అవునే, కట్ చేయవే, త్వరగా కట్ చేయవే. టైం అవుతుంది, త్వరగా. అర్చన చేయండి. ఎవరి పేరిట? పేరు జ్యోతి. నీ పేరు ఆనంద్ కదరా? అవును. మరి జ్యోతి అని చెప్పేవేంటి? జ్యోతి నా బాల్య స్నేహితురాలు. ఈరోజు తన పుట్టినరోజు, అందుకే అర్చన చేయిస్తున్నాను. ఈరోజు నా జీవితంలోనే మర్చిపోలేని రోజురా. ఇప్పుడు తను ఎక్కడుందో, ఏం చేస్తుందో. ఏ జ్యోతి, ఆ దేవుడిని నీ ఆనంద్ కనపడాలని కోరుకున్నావా లేదా? కోరుకున్నానే. ఇంకేమిటి, నీ ఆనంద్ ఎక్కడున్నా ఆ సోమేశ్వరుడు తీసుకొచ్చి నీ ముందు నిల్చోబెడతాళ్లే. వైట్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి కూడా చాలా బాగుంది కదా. అయ్యో దేవుడా. ఏ అమ్మాయిలు అటు పరిగెడుతున్నారండి? ఇటండి, మిమ్మల్ని ఇటండి. అబ్బా, ఏంటి జ్యోతి, మేమందరం జాలీగా పాడుకుంటూ ఇంత హుషారుగా ఉంటే నువ్వు ఒక్కదానివే ఉసురుమనున్నావు. జ్యోతి, అతను ఎంతో బాగా పాడారు కదే. ఆ పాట విని తను మైమర్చిపోయినట్టుంది. అదేమీ లేదే. అది రండి చెప్తాను. చెప్పవే. స్నేహము కోరి ప్రేమను పంచిన ఆ సుందరుడెవరో, నీవెవరో. ఏమైంది? ఏంటి ఇది, ఇంత అర్ధరాత్రి పూట మైమర్చిపోయి మరీ పాట పాడుతున్నావు? నేనా? లేదే.
ఏంటే జ్యోతి, అతను పాడుతుంటే మేమంతా హుషారుగా ఉన్నావు, నువ్వేమో ఉమ్ముని మొహం పెట్టుకున్నావు. ఇప్పుడేమో అదే పాట పాడుతున్నావు. విషయం ఏంటో చెప్పవే. ఏమీ లేదే, పడుకుంటాను. ఇందాక కథ చెప్తూ ఆపావు కదా, ఇప్పుడు ఆ కథ చెప్పేంత వరకు నేను నిద్రపోనిచ్చేదే లేదు. చెప్పవే. నువ్వు చెప్పినట్టు ఆ సోమేశ్వరుడు నా ఆనందని నాకు చూపించాడు. ఎవరే అతను? చెప్పవే. చెప్తాను. నిన్న పాట పాడాడే అతనే నేను ఆనంద్. ఏంటి నువ్వు కనబడనంత కాలం ఏడ్చావు, కళ్ళ ముందు కనబడితే వదిలిపెట్టి నిద్రలో హాయిగా కలలు కంటున్నావు. దానికి ఒక కారణం ఉంది. నిన్న ఆనందని చూడగానే మాట్లాడాలని ఆశతో ఆతృతతో పరిగెత్తుకుని వచ్చాను, కానీ అతనికి జరిగింది గుర్తుకొచ్చి ఆగిపోయాను. మా మావయ్యకి అతనంటే ఇష్టం లేదు. ఎందుకంటే అతను మా ఇంటి డ్రైవర్ కొడుకు. నా చిన్న వయసులో ఒకసారి బర్త్డే జరుగుతున్నప్పుడు థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ. ఆనంద్, వచ్చేసావా? నీ బర్త్డేకి ఇదే నా గిఫ్ట్, తీసుకో. ఎన్నిసార్లు చెప్పానా నీకు జ్యోతితో ఆటలాడకూడదు, మాట్లాడకూడదని? నువ్వు ఊరుకోక. వీడికి ఎన్నిసార్లు చెప్పాను జ్యోతిని కలవద్దని? ఈ దరిద్రపు వేధవా ఎంతమంది ముందు మనం తల దించుకులా చేశాడు. మన అంతస్తు ఏమిటి, వీడి యోగ్యత ఏమిటి? వీడి వల్లే మన ఫ్రెండ్స్ తెచ్చిన ప్రెజెంటేషన్స్ జ్యోతి తీసుకోకుండా ఈ వెధవ తెచ్చిన పువ్వు కోసం పరిగెత్తుకెళ్ళింది. మన పరువు మర్యాదలో మంట కలిశాయి. ఈ విషయం బావకి తెలిసిందంటే మనల్ని చంపేస్తారు. రే బాబు, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నేను ఇంటి దగ్గర ఉండమని చెప్పాను కదా. నాన్న, నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు, జ్యోతి రమ్మంది. నువ్వు ఇక్కడికి రాకపోతే నాతో మాట్లాడినంది, అందుకే వచ్చాను నాన్న. వీడు పెద్ద మనిషి, అది రమ్మంది, వీడు వచ్చేసాడు. కుదరో బయటికి. వద్దయ్య గారు, దయచేసి వదిలేయండి అయ్యగారు. అయ్యగారు, రేయ్, ఇంకోసారి ఇంట్లో కాలు పెట్టావో నేను చంపేస్తా. అయ్యగారు కాలు పట్టుకుంటాను, వదిలేయండి అయ్యగారు. రేయ్, లేవరా పైకి. రే, ఇంకోసారి ఇంట్లో కాలు పెట్టావో చంపేస్తాను. పోరా. నువ్వెక్కడా, వాడెక్కడా? వాడితో తిరగకూడదు, నడు. సారీ ఫ్రెండ్స్, లెట్ us celebrate the function. Come on. Hey, చెప్పేది విను. ఇంకోసారి నువ్వు వాడితో మాట్లాడేవంటే నిర్దాక్షిణ్యంగా వాడు కాళ్ళు చేతులు నరికి పారేస్తాను. వద్దంకుల్, నేను ఇకపైన వాడితో మాట్లాడను. ఆనంద్ని కొట్టొద్దు అంకుల్, ఆనంద్ని ఏం చెయ్యొద్దు అంకుల్. ఇదేనే జరిగింది. నేను ఆనందతో మాట్లాడితే ఎక్కడ మా మావయ్య అతన్ని ఇబ్బంది పెడతాడో అని నేను బయటపడలేదు. అయ్యో పిచ్చి, అప్పుడంటే నువ్వు చిన్నదానివి, అతను చిన్నవాడు. ఇప్పుడు నువ్వు పెద్దదానివయ్యావు, అతను పెద్దవాడయ్యాడు. ఈ మావయ్యకి ఎందుకే భయపడతావు? ఈ రోజుల్లో మేము మా తల్లిదండ్రులకే భయపడాం, నువ్వేంటి మీ మావయ్యని చూసి భయపడుతున్నా? చూడు జ్యోతి, రేపు నువ్వు అతనితో మాట్లాడుతున్నావు, మేమందరం తోడుంటాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూసుకుందాం. అది కాదే, ఆనంద్ ఎక్కడున్నాడో తెలీదు కదా. దానికి ఎందుకు అంత టెన్షన్ అవుతావు? వాడెక్కడున్నారో నాకు తెలుసు. వాళ్ళంతా A5 కాలేజ్లో స్టూడెంట్స్. JS కాలేజా? ప్రేమ కోసం ప్రాణాలనే త్యాగం చేసిన ప్రేమికులు చాలా మంది ఉన్నారు. అందులో ఈ లైలా మజ్ను. సార్, ఆనంద్కి ఫోన్ వచ్చింది. ఎవరు చేశారు? వాళ్ళ అవ్వంట. ఏమయ్యా, ఇంట్రెస్టింగ్గా పాఠం చెప్తుంటే ఇదో డిస్టర్బెన్స్. ఎవరయ్యా ఆనంద్? నేనే సార్. వెళ్ళి మాట్లాడరా.
చెవి దగ్గర పెట్టుకోవే ఫోన్ని. హలో ఎవరు? హలో హలో ఎవరండి? నేనురా అవ్వని, అమ్మమ్మని, అవ్వ రామాయమ్మని. నాకు అవ్వే లేదే. అయ్యో నీకు అవ్వుందిరా. ఉండేది కానీ ఇప్పుడు లేదు. ఉండేదిరా నాయనా, మీ అమ్మకి ఒక అమ్మ ఉండేది కదా. ఉండేదండి కానీ ఇప్పుడు లేదు. ఉండేదిరా, తను నిన్ను చూడలేదు, నువ్వు తన్ని చూడలేదు, కానీ తను మాత్రం ఉంది ఉంది ఉంది. అర్థమైందా? సరే 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 అవ్వ ఉంది, అయితే ఏమిటి? ఏం లేదు, తను నిన్ను చూడాలంట. ఎందుకు? మనవణ్ణి చూసేది ఎందుకు బాబు? ముద్దాడటానికేగా. పసుపు చీర కట్టుకొని తల నిండా పువ్వులు పెట్టుకొని నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తొందరగా వచ్చే నాయనా, ఆలస్యం చెయ్యొద్దు, త్వరగా వచ్చేయ్. హలో హలో అవ్వా, కొంపతీసి ఇవిడే మా అవ్వా? అవ్వా మనవడా, అవ్వా మనవడా, మనవడా, అవ్వా, మనవడా, అయ్యో అవ్వా, అవ్వా, మనవడా. ఇంతకాలం నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఇంతకాలం లేనిదానివి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు అవ్వా? నేను మీ అవ్వను కాదు నాయనా, మీ అవ్వ పక్కింటి అవ్వని నాన్న. మరి మా అవ్వ రాలేదా? లేదు, నువ్వెలా ఉన్నావో చూసి రమ్మని నన్ను పంపింది. కాలం ఎంత చిత్రమైంది. అవ్వకి మనవడెవరో తెలీదు, మనవడికి అవ్వెవరో తెలీదు. మనవడిని చూడడానికి రాని అవ్వ అసలు అవ్వేనా? అందుకే కదా నిన్ను చూడాలని మీ అవ్వ తప్పించిపోతుంది. నీ పేరేంటి నాయనా? శంకరానంద్. ఇంట్లో అందరూ ఆనందు ఆనంద్ అని పిలుస్తారు. పేరు ఆనందే కదన్నావు. మీ నాన్న డ్రైవర్ రంగయ్య కదూ. ఆ షౌకర్ రాయుడి దగ్గర డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనే కదా మీ నాన్న? కరెక్ట్ గా చెప్పావు. ఆయన కొడుకునే నేను. అతనేనంట, అతని కొడుకేనంట. అవ్వా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితోనూ కాదు, నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. అదొకటా మళ్ళీ? సరే అవే కదా. ఆనందు, ఆ ఇంట్లో జ్యోతి అని ఒక అమ్మాయి ఉండాలి కదూ. జ్యోతి? అవ్వా జ్యోతి. ఏంటయ్యా, జ్ఞాపకం రాలేదా? ఎందుకు జ్ఞాపకం ఉండదు? జ్యోతిని నేను మర్చిపోగలనా? తను లేకుండా నేను టిఫినే తిన్నాను. తను లేకుండా నేను భోజనమే చెయ్యను. చిన్న వయసులో మేమిద్దరం ఒకే ప్రాణం రెండు దేహాలుగా బతికాం. దుర్మార్గుడు వాళ్ళ మామయ్య మా ఇద్దరిని వేరు చేసేశాడు. ఇప్పుడేం చేస్తుందో, ఎక్కడుందో అస్సలు తెలీదు. నా గుర్తున్నదొక్కటే, చిన్న వయసులో తన రూపాన్ని ఇంకా మర్చిపోలేక ప్రతి అమ్మాయిలోనూ తననే చూసుకుని తృప్తి పడుతున్నాను. తనెక్కడో. అవ్వా, నేను మాత్రం తనని గుర్తు చేసుకుంటూనే ఉన్నాను. తనకి నేను జ్ఞాపకం ఉన్నానో లేదో నాకు తెలీదు. ఏం చేస్తుందో. జ్ఞాపకం ఉన్నావు ఆనంద్, నిన్ను మర్చిపోగల శక్తి నాకు లేదు. అవ్వా, అవ్వా, ఇప్పుడు వెళ్ళింది ఆ అమ్మాయి ఎవరు? నాకు తెలీదు. 10 రూపాయలు ఇచ్చి ఇలా మాట్లాడు, ఇది అడుగు అన్నారు. అడిగాను, మాట్లాడాను. జ్యోతి, జ్యోతి, జ్యోతి ఆగు. జ్యోతి ఆగు. నా వల్ల కాదమ్మా, నేను ఇంకా పరిగెత్తలేను. ఎక్కడుంది అది? చూస్తారండి, ఎక్కడుందో పిలవండి. ఏ బండిదానా, నేను ఇక్కడున్నానే. ఎక్కడికి వెళ్ళిపోయావే? నువ్వు హీరోని పరిగెత్తించావు, నన్ను పరిగెత్తించావు. ఇక నా వల్ల కాదమ్మా. ఏంటే జ్యోతి, అతను కనబడగానే గట్టిగా కౌగిలించుకుంటావనుకుంటే వదిలేసి అలా పరిగెత్తిపోయావు? అబ్బా, నా మనసు నిరాశ పడిపోయింది. ఇద్దరు అలా అలా దగ్గరకొస్తారు, గట్టిగా హత్తుకుని డూయట్ పాడతారని.
మేమంతా కోతుల్లాగా చెట్టు మీద కూర్చున్నాం. ఎందుకు? నువ్వు ఆ సీన్ అంతా పాడి చేసావు. అబ్బా, నేను తట్టుకోలేను. మన కర్మ, మేం పడ్డ కష్టమంతా వేస్ట్ అయిపోయింది. ఏ జ్యోతి, నిజం చెప్పే, నువ్వు ఆనందం లవ్ చేస్తున్నావా లేదా? అయ్యో, అది పరిగెత్తుకు రావడం చూస్తేనే తెలుస్తుంది అది లవ్ చేసే లక్షణం. నువ్వేంటి ఊరికి కూర్చున్నావు? నువ్వు ఏదో ఒకటాను. అయ్యా, నాకు లవ్ చేయడం తెలిస్తే కదా నీకు చెప్పడానికి. నాన్నెందుకు అడుగుతావే? నన్ను అడుగు, చెప్తాను. ఇది అతన్ని ఒంటరిగా రాత్రిపూట కలవడానికి ఆలోచిస్తున్నట్టుంది. హే, ఇదే కదా నీ ఆలోచన? నిజం చెప్పు. నిజం చెప్పు, నువ్వు అతన్ని లవ్ చేస్తున్నావా లేదా? 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 లవ్ చేస్తున్నాను. ఏంటి చెప్పు. లవ్ చేస్తున్నాను. నిజంగానే చేస్తున్నావా? నిజంగానే చేస్తున్నాను. అయితే రేపు ఇంకో ప్రోగ్రాం పెడతాం. నువ్వు రెడీయేనా? నాకు భయంగా ఉంది. భయం అంటే చంపేస్తాను. అందరూ రండే. చూడు ఆనంద్, సార్, ఇలా మాటి మాటికి ట్రబుల్ ఇవ్వటం నాకు ఇష్టం ఉండదు. చూడు, వెళ్ళి మీ అవ్వకు చెప్పు, క్లాస్ టైంలో ఇలా ఫోన్ చేయొద్దని చెప్పు. సైలెన్స్, సైలెన్స్. హలో. ఆనందేనా? మా అవ్వ పక్కింటి రామాయమ్మే కదా? అవును, మీ అవ్వ మనవణ్ణి చూడాలంటోంది. అవునా? చూడు రామాయమ్మ, ఊరి బయట కంటే నేను రాను బాబు. మా అవ్వ భలే పరిగెడుతుంది, తన్ని పట్టుకోలేము. మనవడిని చూసావన్న ఆనందంతో ఎగిరి గంతేసి పరిగెత్తిందట. ఈ రోజు అలా పరిగెత్తదంటలే. నీకు కాసులు కొట్ట తెలుసుగా, అక్కడికొచ్చేయ్. మీ అవ్వ పచ్చ చీర కట్టుకుని పచ్చరవక వేసుకుని తల నిండా సంపెంగ పువ్వులు పెట్టుకుని వస్తుంది. కాంబినేషన్ బాగాలేదే. ఏ కాంబినేషను? పచ్చచీర కట్టుకుని వస్తే అసలు మగాళ్ళకి ఏం నచ్చుతుంది నువ్వే చెప్పు. సంపెంగ పువ్వుల వాసన ఘాటు, అవ్వ అది తట్టుకోలేదు. లక్షణంగా నువ్వు మల్లెపువ్వులు పెట్టుకుని వస్తే చాలా బాగుంటుంది. అవ్వా, రా నీ పని చెప్తా. అమ్మా జ్యోతి, మేము ఆ చెట్టు దగ్గర కూర్చుంటాం. ఇక్కడ ఏం జరిగిందో అక్కడికొచ్చి చెప్పు. మా దగ్గర ఏమైనా దాచావో నీ సంగతి అంతే. పదండి. మంజు, వద్దే, నన్ను వదిలిపెట్టండి. ఏంటి బుద్ధులేందానా? నాకు గాని తిక్కరేగిందో నిన్ను పంపించేసి నేనే నిలబడతాను. అలాగే పచ్చచీర, తల నిండా పువ్వులు. అవ్వా, నిన్న నువ్వు రాకుండా పక్కింటవ్వని ఎందుకు పంపావవ్వా? అవ్వా, ఈరోజు మాత్రం నిన్ను వదలను. నువ్వు మా అవ్వవి కావే. నిన్న నా చేతికి చిక్కకుండా పరిగెత్తింది నువ్వే కదూ? పక్కింటి రామాయమ్మకి 10 రూపాయలు ఇచ్చింది నువ్వే కదూ? అవ్వ అని ఫోన్ చేసి పట్టుచీర కట్టుకోవచ్చని చెప్పింది నువ్వే కదూ? చెప్పు, ఎవరు నువ్వు? నీ పేరేంటి? వదలు, చెప్తాను. నేను జ్యోతిని. జ్యోతి! 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 కమాన్ ఇస్పెట్రాని. ఇస్పెట్రాని రాకపోతే ఈ గ్రీన్ రాణి వచ్చింది కదా. రై, మర్యాదగా వదలండి. ఏమైంది గురు అనుకున్నావు? కర్నూలులో నువ్వు వచ్చావు. సరేరా, ఎడ్జి చేసుకుందావురా. మర్యాదగా తన్ని వదిలిపెట్టకపోతే ఒంటో ఎముకలు కూడా మిగలవురా. చూస్తాను.
జ్యోతి ఎక్కడున్నాడే? ఏమైంది? రక్తం కారేలా కొట్టారు కదే. అయ్యో మాట్లాడడం లేదే. ఇప్పుడు ఏం చేద్దాం? ఆలోచిస్తారేంటి? ఎత్తండి, హాస్పిటల్ తీసుకెళ్దాం. సిస్టర్, ఈ దెబ్బలు పెద్దవి కాదుగా? స్పృహ వస్తుంది కదా? ఎప్పుడు వస్తుంది? ఏం భయం లేదు కదా? నేను ధైర్యంగా ఉండొచ్చు కదా? ఇతను నీకేమవుతాడు? బ్రదరా? బ్రదర్స్ అన్నా? కాదు. సిస్టర్స్ అన్నా? మరి ఎందుకంత బాధపడిపోతున్నావు? అదేం కాదు, తను అతని లవర్ అంతే. ఓహో, హీ విల్ బీ ఆల్ రైట్. ఎక్స్క్యూజ్ మీ. జ్యోతి, ఇక్కడే ఉంటే హాస్టల్కి లేట్ అవుతుంది. రావే వెళదాం. రాత్రంతా ఇక్కడే ఉంటే కంటికి నిద్ర కూడా ఉండదు. రావే వెళ్దాం. జ్యోతి, రేపు పొద్దున్నే వచ్చి చూడొచ్చు. రావే వెళ్దాం. రా జ్యోతి, వెళ్దాం. గుడ్ మార్నింగ్ మిస్. గుడ్ మార్నింగ్. ఏంటి పొద్దునే ఏదో ప్రోగ్రాం పెట్టుకుని వచ్చినట్టున్నారు? ప్రోగ్రామ్ ఏం లేదు మిస్. అవ్వందే. మీ అవ్వ ఉందో లేదో నాకేం తెలుసు? అది కాదు మిస్, అవ్వందే. తనని హాస్పిటల్లో చేర్చారంట. పెళ్ళి చూసి రావాలంట. దానికి మీ పర్మిషన్ కావాలంట. అంతే. అయ్యో పాపం, అవ్వంటే ఎంత ప్రేమో. అవ్వల్ని ఆసుపత్రిలో చేర్చిన తర్వాత తప్పకుండా వెళ్ళి చూసి రావాల్సిందే. ఎందుకంటే ఆసుపత్రిలో చేర్చిన తర్వాత అవ్వలు తిరిగి ఇంటికి రారట. అలా అనొద్దు మిస్, మా అవ్వ పాపు. సరే సరే, ఏడు పాపు. వెళ్ళి మీ అవ్వని చూసి త్వరగా వచ్చేయి. అది కాదు మిస్, ఇక్కడి నుంచి తిన్నగా హాస్పిటల్కి వెళ్తాను, అవ్వని చూస్తాను, తర్వాత కాలేజ్కి వెళ్తాను. కాలేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాను. అవ్వని చూసి హాస్పిటల్కి వెళ్ళొచ్చేసరికి కాస్త లేట్ అవుతుందేమో. అడ్జస్ట్ చేసుకోండి మిస్. ఏంటి లేట్ అవుతుందా? ఆహా, ఒకవేళ లేట్ అయితే. పాపం మిస్, మా అవ్వ.
సరే సరే పొద్దున్నే ఏడుపు ముఖం పెట్టుకో. నువ్వు వెళ్ళి మీ అవ్వ హాస్పిటల్లో ఉన్నంత వరకు రోజు చూసి వస్తుండో. థ్యాంక్ యూ మిస్, వస్తాను. రండి వెళ్దాం. నర్స్, ఈయనకి స్పృహ వచ్చిందా? కళ్ళు తెరిచారా? నిద్ర నుంచి మేల్కొన్నారా? అవన్నీ నాకు తెలీదు. నైట్ డ్యూటీ నర్స్ వస్తుంది, ఆమెను అడగండి చెప్తుంది. జ్యోతి, 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 ఇక చాలు, వదలవే. జ్యోతి. గుడ్ మార్నింగ్ మిస్ మంజు. గుడ్ మార్నింగ్. ఓ శేఖర్ గారా, కూర్చోండి. థ్యాంక్ యూ. జ్యోతి వాళ్ళ అవ్వ ఎలా ఉన్నారు? అవ్వా? జ్యోతికి అవ్వా? అదే, జ్యోతి వాళ్ళ అవ్వకు ఒంట్లో బాలేక జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. రోజు నా పర్మిషన్ తీసుకుని వెళ్ళి చూసిస్తుంది కదా. ఈరోజు అక్కడికే వెళ్ళింది. ఏంటి మీకు తెలీదా? తెలుసు తెలుసు. జ్యోతి అవ్వ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ ఆవిడని అక్కడ అడ్మిట్ చేశారు. నేను రోజు అక్కడికి వెళ్తున్నాను. జ్యోతి కూడా వస్తుంది. ఈ రోజు జ్యోతిని కలిసి హాస్పిటల్కి వెళ్దామని వచ్చాను. తను ముందే వెళ్ళిపోయింది. మిస్ మంజు, నేను వెళ్ళొస్తాను. అలాగే సార్. ఏంటి బాబు, ఆనందేడి? మీకు ఈ విషయం ఇంకా తెలీదా? ఏంటి? జ్యోతి అనే అమ్మాయిని ఎవరో రౌడీలు గొడవ చేశారట సార్. అయితే మీ అబ్బాయి ఆ అమ్మాయి కాపాడడానికి వెళ్ళి వాళ్ళతో పోట్లాడి దెబ్బలు తిని హాస్పిటల్లో చేరారు. ఏ హాస్పిటల్? అదే జనరల్ హాస్పిటల్. నమస్కారం అయ్యా. నమస్కారం. రంగయ్య, సెలవు పెట్టి ఊరికి వెళ్తాన్నావు. ఈ ఊరు వచ్చావేమిటి? మా అబ్బాయిని చూద్దామని వచ్చాను. అంటే మీ అబ్బాయి ఈ ఊళ్ళో ఉన్నాడా? అవునయ్యా. ఆసుపత్రికి వాళ్ళ అవ్వని చూడటానికి వచ్చాడా? లేదయ్యా, ఉదయం క్రికెట్ ఆడుతుంటే కాలుకు దెబ్బ తగిలిందట, అందుకే ఇక్కడికి వచ్చాడట. పెద్ద దెబ్బ? లేదయ్యా, చిన్న దెబ్బ, అప్పుడే వెళ్ళిపోయా. మీరేంటే ఎక్కడికి వచ్చారు? నేను తెలిసిన వాళ్ళు ఉంటే చూడటానికి వచ్చాను. వాళ్ళు లేరు, వెళ్ళిపోతున్నా. సరేనయ్యా, నేను ఊరు వెళ్తున్నాను, వస్తాను. అలాగే. జ్యోతి, మీ మావయ్య మనల్ని ఎంత దూరం చేయాలనుకున్నా మనం అంతకంతా దగ్గరవుతున్నాం కదూ. మన ప్రేమ అంత పవిత్రమైనదే. ఆనంద్, ఇంకెప్పుడు నన్ను వదిలే నువ్వు నాకు దూరం కావు కదూ. ఇప్పుడేగా నువ్వన్నావు మన ప్రేమ పవిత్రమైందని. జ్యోతి, అంతేకాదు, మన ప్రేమ అమరం. ఇక ఎవరు ఏం చేసినా మన ఇద్దరిని విడదీయడం సాధ్యం కాదు. నీకు. హలో శేఖర్ గారు. హలో. జ్యోతి వాళ్ళవ్వ ఎలా ఉంది? అవ్వా ఆసుపత్రి. జ్యోతి మిమ్మల్ని మోసం చేసింది. ఏంటి ఏంటి మీరనేది? అవును, జ్యోతి మీకు అబద్ధం చెప్పి ఆసుపత్రికి వెళ్ళింది. మరి ఉదయం మిమ్మల్ని అడిగినప్పుడు
అవును అవును అని మీరు హాస్పిటల్కి వెళ్ళారు? అవును, తనని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాను. తను నాకు దొరకలేదు. అందుకోసమే ఇక్కడ ఎదురు చూస్తున్నా. మావయ్య, ఎప్పుడొచ్చారు మీరు? నేనా? నువ్వు మీ అవ్వను చూడటానికి హాస్పిటల్కి వెళ్ళావే, అప్పటి నుంచి ఇక్కడే ఎదురు చూస్తున్నా. ఏంటి, నువ్వెంతో మంచి పిల్లవనుకున్నాను, నాకే అబద్ధాలు చెప్పి టోకరా వేస్తావా? నోటితో చెబితే బుద్ధిరాదు దీనికి. ఎవడు వాడు? తెలీదు. ఎక్కడున్నాడు? తెలీదు. నిజం చెప్పు. నాకు తెలీదు. డ్రైవర్ రంగయ్య కొడుకునే కదూ నువ్వు చూడటానికి వెళ్ళింది? ఏమిటి అలా నా మొహం చూస్తూ నుంచున్నావు? వెళ్ళు, నీ డ్రెస్సుని పాక్ చేసి తీసుకురా. వెళ్ళు. లేదు, నేను ఊరికి రాను. ఏమన్నావు? ఏయ్, నీ కాళ్ళు చేతులు కట్టేసైనా సరే తీసుకువెళ్తాను. వెళ్ళు. వార్డెన్, తన హాస్టల్ బిల్ ఎంత ఏందో చూసి చెప్పండి, సెటిల్ చేసి తీసుకెళ్తాను. ఏంటే తోలు బొమ్మలాట జరుగుతుందా? లోపలికెళ్ళండి. చదువుకోవడానికి హాస్టల్కి వచ్చి వెధ వేషాలు ఇస్తున్నారు. మీ వల్ల నాకే చెడ్డ పేరుస్తోంది. రే, వాళ్ళ మామయ్య సంగతి నీకు తెలుసు కదా. జ్యోతి నువ్వు కలవటం అతనికి ఇష్టం ఉండదు. అందుకోసమే కదా చిన్నప్పటి నుంచి నిన్ను వేరే చోటు నుంచి వేరు చేసింది. మీరు వేరు చేయాలనుకున్నారు, కానీ ఆ దేవుడు మా ఇద్దరిని కలిపాడు కదా. నాన్న, నేను జ్యోతి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం. నోరు మీరా, ఇంకోసారి ప్రేమ గేమ అన్నావంటే కాళ్ళు విరగొట్టి మూలన కూర్చోబెడతాను. పేదింటి బికారి వెధవు నువ్వు. తెల్ల బట్టలు వేసుకోగానే యువరాజును అనుకుని గొప్పింటి రాజకుమారి మీద ఆశపడుతున్నావా? తప్పు కాదు. చూడు, నా మాట విను. ఇవన్నీ పక్కన పెట్టి చదువు మీద జాసి పెట్టు. పదరా. వసుంధరా, 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 ఏయ్ పట్టుకోరా, పట్టుకోరా దాన్ని. ఎంత ధైర్యమే నీకు? చేతులు వదిలించుకు పరిగెత్తంత ధైర్యం వచ్చిందా నీకు? నడవే లోపలికి, నడు. నడవే, నడు, నడవే లోపలికి. అయ్యో, ఎందుకండి దీన్ని ఇలా లాక్కొస్తున్నారు? ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో తిరగకూడదు అని దీన్ని తీసుకెళ్లి హాస్టల్లో చేర్పించాము. చదువు మానేసి వాడుతోనే ఊరంతా తిరుగుతుంది. ఎవరితో తిరుగుతున్నావే? ఇంకెవడు? ఆ డ్రైవర్ రంగయ్య కొడుకు ఆనంద్. దీన్ని తీసుకెళ్లి గెలవపడాయి. విశ్వం, దీని ప్రవర్తన చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్య లవ్ బాగా ముదిరిపోయింది అనిపిస్తోంది. కంగారెందుకు సార్? ఆ డ్రైవర్ రంగయ్య వచ్చాక విషయం చెప్తే కొడుక్కి బుద్ధి చెప్పి వాడే దారిలో పెట్టుకుంటాడు. ఏమండి? హలో జ్యోతి. తెలుసు తెలుసు, నువ్వెందుకు వచ్చావో మాకు తెలుసు. అవును, తను కనిపించడం లేదేమిటండి? అరే, హీరో గారికి ఇంకా తెలియదు అనుకుంటాను. ఎలా కనిపిస్తుంది? లాక్కెళ్ళాడు కదా విలన్. విలనా? ఎవరు? జ్యోతి మావయ్య శేఖర్ లేరు, ఆయన కాలేజీ మాన్పించి ఊరికి తీసుకెళ్లారు. పాపం, వెళ్ళేటప్పుడు ఏడు మొహం పెట్టుకొని వెళ్ళింది. పాపం, జాలేస్తుంది. అవునే, ప్రేమకి ఇలాంటి శిక్ష ఉండకూడదే. రంగయ్య, బాగున్నావా అమ్మా? బాగున్నాను. ఆనందని తీసుకొచ్చావా? వాడిక్కడే కాలేజీలో చదువుకుంటున్నాడు. నువ్విక్కడున్నావేంటి? మా మావయ్య కాలేజ్ మానిపించి తీసుకొచ్చేశారు. ఏమిటి? ఏమిటి? ఎందుకో నేను చెప్తాను. అయ్యా, తెన్నింటి వాసాలు లెక్క పెట్టే నీచుడు అయ్యా నువ్వు. అయ్యా, ఏంటయ్యా అంత మాట అంటున్నారు? ఏవీ తెలియనట్టు నాటకం ఆడుతున్నావురా? అయ్యా, నోర్మై, మీ మర్యాద కాపాడతాను. జ్యోతి కంటి కనపడనివ్వకుండా వాడిని ఊరికి దూరంగా ఉంచుతానని చెప్పాను నువ్వు. జ్యోతిని నేను ఏ ఊర్లో ఉంచానో నీ కొడుకుని అదే ఊర్లో పెట్టి ఎవ్వరికీ తెలియకుండా ఇద్దరిని దగ్గరికి చేర్చావు. రంగయ్య, లక్షాధికారి కూతుర్ని బుట్టలో వెయ్యాలనుకుంటున్నావు. అయ్యయ్యో, ఎంత మాట అన్నారయ్యా? మీ ఉప్పు తిన్న నేను మీ వాసాలు లెక్క పడతానా? మీ కాలు చెప్పులా పడుండేవాణ్ణి నన్నే అంత మాట అంటారయ్యా? పెద్దయినా పని మీద ఫారెన్ వెళ్ళిపోతూ ఇంత పెద్దలు నాకు అప్పగించి తాళాలు కూడా నా చేతికిచ్చి వెళ్ళిపోయారు. అంత నమ్మకంగా బ్రతికేవాణ్ణయ్యా నేను. అనాథైన నన్ను ఇక్కడికి తీసుకొచ్చి
ఆశ్రయం ఇచ్చిన దేవుడికి నేను ద్రోహం చేస్తానా? ఆయన ఆస్తి కాజేయడానికి ఆశపడతానా నేను? అయ్యా, ద్రోహం చేసే బుద్ధి నాకు లేదయ్యా. నన్ను తప్పు పట్టకండి అయ్యా, నన్ను తప్పు పట్టకండి. సార్, రంగయ్య చాలా చక్కగా నటించేస్తున్నాడు. ఇంతకాలం ఎంత కష్టపడ్డా మనకు దక్కిందేమీ లేదని ఈ రంగయ్య ఈ దారి కనిపెట్టాడు. అయ్యా, లేదయ్యా. ఇంకా నీ మాటలు విని మోసపోవడానికి నేనేమీ వెర్రివాణ్ణి కాదు. అయ్యా, ఇక నుంచి ఇంటికి నీకు ఏ సంబంధం లేదు. బయటికి నాడు. అయ్యా, అలా అనకండి అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటారు. నన్ను వదిలేయండి అయ్యా, నన్ను వదిలేయండి అయ్యా, నన్ను వదిలేయండి. ఏమండి? ఎక్కడున్నారో ఏవో. ఏమండి? ఏమండి, నన్ను ఒకసారి చూడండి. ఇంకా మొదట పెగ్గే అవలేదే, అప్పుడే ఆరాటం ఏమిటి? మీకెప్పుడు అదే ధ్యాస. ముందు నా మొహాన్ని ఒకసారి చూడండి. నీ మొహానికేమిటే జమ్ జమ్ అని ఉంటుంది? జమ్ జమ్ కాదు, మొహం అంతా జామ్ జామ్ అయింది. ఏ గోడకి వెళ్ళి గుద్దుకున్నావే? అయ్యో, ఆ జామ్ కాదండి, ఈ జామ్. ఏంటే అందరూ మొహానికి కోల్డ్ క్రీమ్ రాసుకుంటారు, నువ్వేంటి ఫ్రూట్ జామ్ రాసుకున్నావు? మీకంతా తమాషాని. తమాషగా ఇంకేమిటే? ఏమండి, జ్యోతికి అన్నం పెట్టడానికి రూమ్ లోకి వెళితే నా మొహం అంతా జామ్ వేసింది చూడండి. జ్యోతి, నిన్నే పిలిచేది. నీకు అన్నం పెట్టడానికి వచ్చిన దాని మీద జామ్ విసురుతావా? తల్లి తండ్రి దూరంగా ఉన్నారని నేను ముద్దుగా పెంచితే మా మీద తిరగబడతావా? చూస్తేనే తెలుస్తుందిగా ఎంత ముద్దుగా పెంచుతున్నారో. ఆహా, ఇంకెప్పుడు ఇలా చేస్తావా? చాలే, వదిలేయండి. వదలవే, దీనికి బుద్ధి చెప్పాలి. ఇదంతా వాడి సావాస మహిమ. జ్యోతి, మేం చెప్పిన మాట విని వాడిని మర్చిపోయి బుద్ధిగా ఇంట్లో ఉంటే సరే సరే, లేదంటే నీ ప్రాణాలు తీస్తాను. ఇష్టం వచ్చినట్టు నన్ను కొట్టండి, కానీ నేను మాత్రం ఆనందం మర్చిపోను. ఇన్ను ఏమండి, ఏదైనా అయిందంటే ప్రమాదం. వదిలేయండి. ఏమండి, దీనికి ఒకటే దారి. ఏమిటి? మా తమ్ముడిని పిలిపించి వాడితో దీని మెళ్ళో తాళి కట్టించి ముక్కుకు తాడేసి మన చేతిలో ఉంచుకుంటే అప్పుడు దారికొస్తుంది. నువ్వు ఆ విషయాన్ని మర్చిపోయావే. అది ఇంకా మైనర్, 17 సంవత్సరాలే. దానికి పెళ్లి చేస్తే మన చేతులకి సంఖ్యలు గ్యారంటీ. పెళ్లి చేయొద్దు. దాని మనసు మార్చడానికైనా వాడిని పిలిపిద్దాం. కొంతకాలం వాడితో గడిపితే దాని మనసు మారిపోవచ్చేమో. సరే, రమ్మను. జ్యోతి, come on. అంకుల్ లోపలే ఉన్నారు. నేను వస్తాను. అటువైపు నుంచి రా. సరేనా?
అది చూసుకుంటూ కూర్చుంటే మనకేం ఆనందం వసుందరా. ఆనంద్ ఆనంద్ జ్యోతి, ఏంటి ఏంటి ఇవన్నీ చిందరవందరగా అప్పుడున్నాయి? ఆనంద్, మనిద్దరం కలుసుకున్న విషయం మా మావయ్యకి తెలిసిపోయింది. నన్ను హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి ఈ ఇంట్లో పడేసి నన్ను కొట్టి తన్ని చంపుతానంటున్నాడు. ఎక్కడ మీ మావయ్య? వద్దు ఆనంద్, అతను ఒక రాక్షసుడు. ఇక్కడ నిన్ను చూశాడంటే నాకు ప్రమాదం, నీకు ప్రమాదం. జ్యోతి, ఒక పని చేద్దామా? ఏంటి? మనమిద్దరం ఎవరికంటా పడకుండా దూరంగా వెళ్ళిపోదాం. వద్దానంద్, తొందరపడి కష్టాలు తెచ్చుకోకు. మనం దొరికిపోతే మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేశావని నేను జైల్లో పెట్టిస్తాడు. వద్దానంద్, ప్లీజ్. ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వు పైకెళ్ళి చూడు, నేను బయటికి వెళ్ళి చూస్తాను. సరేనండి. జ్యోతి, ఎవరో వస్తున్నారు, నేను వెళ్తాను. ఎవర్రా అదే? ఆనంద్, మావయ్య బయటే ఉన్నట్టున్నారు. ఏం చేద్దాం? మంచం కింద దూరం, త్వరగా. ఈ జాంప్లెట్కి వేరే పని లేదు. ఎవరితోనే మాట్లాడుతున్నా నువ్వు? ఎవరు లేరా ఆంటీ? పడగా. వసు, బయట కూడా ఎవరూ లేరే. ఆనంద్, మావయ్య పైకి వస్తాడేమో, నువ్వు వెళ్ళు. ఐ లవ్ యూ. నేను వెళ్ళొస్తాను. గుడ్ నైట్. అయ్యా, ఎవరన్నా వస్తే మోస్తే బాగుండును. నువ్వు నాలాగే ఉన్నావు, నేను నీలాగే ఉన్నాను. మా నాన్నకి నేను ఒక్కడనే కొడుకుని. ఎవరు నువ్వు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చెప్పు. అబద్ధం, నువ్వు మీ నాన్న కొడుకువి కాదు, మా నాన్న కొడుకువి. మా నాన్న ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చాడా? నాకు తెలియదు. నీకెలా తెలుస్తుంది? మా నాన్నకి తెలుసు. ఇప్పుడు నాకు తెలియాలి. ఫాదర్, ఎంత తప్పు చేశావు ఫాదర్? చెప్పు, నువ్వెవరు? చెప్పు, ఎవరు? చెప్పు. అక్క, చూడక్క, ఎంత మోసం చేశాడు. వాళ్ళ అమ్మని మన నాన్న మోసం చేసేశాడు, మోసం చేసేశాడు. ఇతనెవరో నువ్వే అడుగక్క, అడుగు. నా కళ్ళ జోడేది తీసుకో. మా అక్కేది? ఇక్కడున్నారా? అక్క, విన్నావా ఎంజాయ్? ఏంట్రా అది? మన నాన్న నన్ను మోసం చేశాడు, నిన్ను మోసం చేశాడు, ఇతన్ని మోసం చేశాడు, వాళ్ళ అమ్మని మోసం చేశాడు. ఏంట్రా అది? అక్క, అతను చూడు, అతను చూడు, అతను నాలాగే కనిపించట్లేదు. ఒరేయ్ పిచ్చి మొహ, మన నాన్న ఉండేది ఫారెన్ లో. రేయ్, ఆ లగేజ్ అంతా తీసుకుని లోపలికి రా. నాలాగే గడ్డం పెంచాలని ప్రయత్నించుకో. ఏ రత్నం, మా నాన్న వచ్చాడా అని వాగుతున్నాడు వీడు. అసలు మా నాన్నే ఫారెన్కి ఎందుకు వెళ్ళి ఉండకూడదు? చూడు, జ్యోతి పేరున 15 లక్షల రూపాయల ఆస్తి ఉంది. దాన్ని మన కార్ డ్రైవర్ కొడుకు లవ్లో పడేశాడు. ఒకవేళ వాడు దాన్ని పెళ్లి చేసుకుంటే మీ అక్క నేను ఇద్దరం వీధిని పడతాం. దానికి నేనేం చెయ్యాలి బావా? చూడు, నువ్వు జ్యోతిని లవ్ చేయాలి అంతే కదా. నేనింతవరకు 111 మందిని లవ్ చేశాను. 333 మందికి లవ్ లెటర్స్ రాశాను. 420 420 మంది దగ్గర ఈ విషయంలోనే దెబ్బలు తిన్నాను. ఇంత అనుభవం ఉన్న నాకు జ్యోతిని లవ్ చేయడం కష్టమా? ఎక్కడుంది 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 ఎక్కడుంది? చూడు, ముందు నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి, ఆ తర్వాత విషయం చెప్తా.
స్నానం చేస్తే నేను అవుట్, 3 అవుట్, నేనే అవుట్, నేనే అవుట్. వసుంధరా, ముందు వీడిని రూమ్ తీసుకువెళ్ళు, లేదంటే వీడిక్కడే అవుట్. చలపతి అటు చూడు, అదే జ్యోతిరు. ఇంకా నువ్వేంటో అదేంటో నీ ఇష్టం. జ్యోతి జ్యోతి ఏమిటే వీడిని మీ అమ్మ 3 నెలల్లోనే కనేసిందా? జ్యోతి 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 జ్యోతి. ఓ నిద్రపోతున్నావా? జ్యోతి, నీ అందమైన కనులు తెరిచి ఈ సుందరాంగుణ్ణి చూడరాదా? జ్యోతి, ఇటు చూడు, ఇటు చూడు. నువ్విలా ముసుగు వేసుకుని పడుకుంటే నన్నెలా చూడగలవు దేవి? కాళ్ళు, వేళ్ళు. సుందరి, నీ కాళ్ళే ఇంత అందంగా ఉన్న ఎడల నీ మొహం ఇంకెంత అందంగా ఉంటుందో. సుందరి, సుందరి, త్రిపుర సుందరి. రాజా, రాజా. జ్యోతి, నువ్వు నిద్రపోయినప్పుడు నీ కళ్ళు, నీ నోరు ఇలా సొట్టబడిపోయాయా? లేదు. అలాగైతే పుట్టినప్పుడే నీ నోరు, నీ కళ్ళు ఇలాగే ఉన్నాయా? అవును. అయ్యో సోజా, వద్దు సోజా, వద్దు సోజా, వద్దు సోజా, 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 సోజా. ఏంట్రా? అక్క, అది ఒక ఆడపిల్లనా? ఏంట్రా, ఏమైంది? కళ్ళు పైకున్నాయి, మూది లోపలికి పోయింది. నన్ను దాన్ని ఎలా లవ్ చేయమంటావు? అయ్యో కర్మ, బంగారం లాంటి పిల్లది, దాని మొహం బాగోలేదంటావు. ధైర్యంగా వెళ్ళి దాన్ని చేయి పట్టుకో, ఎదిరించకుండా లొంగిపోతుంది. ఏ చలపతి, అది ఊరికి యాక్టింగ్ చేస్తుంది, నువ్వు వెళ్ళు. అంతేనంటావా బావా? నేనే గొప్ప యాక్టర్ని, నా ముందే అది యాక్ట్ చేస్తుందా? జ్యోతి, ఇక నీ పతి ఈ చలపతి, నీ మొహం ఎలా ఉన్నా నిన్ను ప్రేమిస్తాను. జ్యోతి 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 జ్యోతి. అయ్యో, జ్యోతి, నీ కాబోయే పతి ఈ చలపతి నా ముందే నువ్వు అభినయిస్తావా? ఇక నిన్ను వదిలేది లేదు. గొడవ జరుగుతున్నట్టుంది. దాన్ని బెదిరించి లవ్ చేస్తున్నాడు. ఆ గొడవ వింటుంటే లవ్ చేస్తున్నట్లేదే, రేప్ చేస్తున్నట్టుంది. ఏదో ఒకటి చేయనివ్వండి, ఎలాగోలా అది వాడి వలలో పడితే చాలు. గొడవ ఆగిపోయింది అంటే అది పడిపోయిందన్నమాట. ఏ వసుంధరా, అటు చూడు. చూసారా మన చలపతి జ్యోతిని ఎంతలో మార్చేశాడో. మొత్తానికి వాడి పేరు సార్థకం చేసుకున్నాడు. వాడు నిజంగానే చలపతి. వాడేం మాయ చేశాడో గాని జ్యోతి సిగ్గుపడుతూ ఇలా ఎక్కడ నిలబడి ఉంది. అమ్మా జ్యోతి, ఎక్కడ నీ కాబోయే పతి? చూడండి నాకు పట్టిన గతి. అయ్యో ఏంటండి ఇదంతా? ఇదే నా పరిస్థితి. అక్క బావా, ఈ లబ్బు వద్దు, ఈ డబ్బు వద్దు. అక్క బావా, అది ఒక ఆడదేనా పిచ్చిది. ఇంకాసేపుంటే నాకు పిచ్చెక్కిస్తుంది. నా మొహం చూడు, నా ముక్కు చూడు, చెప్పులతో కొట్టింది, కాళ్ళతో తన్నింది. వద్దు, ఈ లబ్బు వద్దు, ఈ డబ్బు వద్దు, ఈ లబ్బు వద్దు, ఈ డబ్బు వద్దు. చూసారా దానికి ఎంత పొగరెక్కిందో. దానికి బుద్ధి చెప్పాల్సింది.
జ్యోతి ఆనంద్, నువ్వు రావటం ఎవరు చూడలేదు కదా? చూస్తుంటే ఇక్కడికి రాగలనా చెప్పు? లోపలికి రా. తలుపు తీయి. ఏమండి ఏమండి అబ్బా లేవండి. ఏమిటే? జ్యోతి రూమ్లో ఆనంద్ కూర్చుని మాట్లాడుతున్నాడు. రండి. రండి నెమ్మదిగా. ఏమిటండి తలుపు తోసి 4 తగిలించకుండా? నువ్వు ఊరుకుంటావా? సరిగ్గా 5 నిమిషాల తర్వాత నువ్వు తలుపు కొట్టు. నేను వాణ్ణి ఏం చేస్తానో చూడు. తర్వాత ఏముంది? కాళికావతారం ఎత్తి వాడిని తదిగినతో ఆడేశాను. అమ్మో బాబోయ్ అని పరిగెత్తాడు. పర్వాలేదు, మంచి పాఠం నేర్పవాడికి. ఎవరో నీ కాబోయే పతి. చలపతి కాదు, పిచ్చిపతి. జ్యోతి, ఏయ్ జ్యోతి! ఆంటీ మళ్ళీ వచ్చింది. ఇప్పుడేం చేద్దాం? జ్యోతి, నువ్వేం కంగారు పడకు. జ్యోతి! ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. బాయ్. ఏయ్, వదలకండి వాణ్ణి. మళ్ళీ ఇటు పక్క రాకూడదు. జ్యోతి! అయ్యో ఏంటండి ప్రశాంతంగా నిద్రపోతున్నా డిస్టర్బ్ చేస్తారండి. ప్రశాంతంగా నిద్రపోయావా? నువ్వు ఆనంద్ సరసాలాడుతూ నిద్రపోతున్నానంటావా? ఏడే ఏడే ఆనందు? ఎక్కడే వాడు? ఎక్కడా? ఐఎమ్ సారీ ఆంటీ, అతను అప్పుడే వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోలేదు చిట్టి. వాడికి కింద సత్కారం జరుగుతుంది. నా మొహమే చూసావే, అక్కడికెళ్ళి చూడు. చూడు చూడవే. చూడాల్సింది నేను కాదు, నువ్వు. ఆనంద్, లోపలికి రాత్రంతా ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళేవరా? నడవరా లోపలికి. మాట్లాడరా, మాట్లాడవా? చెప్పరా చెప్పరా పాపిస్తోడా. జ్యోతి కోసం వెళ్ళాను. నాకు తెలుసురా, అర్ధరాత్రి పూట దొంగలాగా వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ చేతికి చిక్కి బాగా తన్నులు తిని ఇప్పుడు వస్తున్నావా? నీలాంటి కొడుకు బతికుంటే కంటే చావడం మంచిదిరా. కొడుకు పైకి రావాలని నేను కడుపు కట్టుకుని నిన్ను కాలేజీకి పంపించాను రా. నువ్వు బాగుపడకపోగా ఆ జ్యోతి వెనక కుక్కలాగా తిరుగుతున్నావు కదరా. నాన్న, ప్రేమికుల్ని కుక్క అని అంత నీచంగా మాట్లాడకు. ఏమన్నావు? ప్రేమికులా? రై, నీ అంతస్తు ఏమిటి, తన అంతస్తు ఏమిట్రా? నువ్వెక్కడున్నావు, తనెక్కడుందిరా?
నువ్వెవర్రా? తనెవర్రా? పికారి డ్రైవర్ కొడుకురా. నాన్న, ప్రేమకు కులం అంతస్తు అడ్డుపడవు నాన్న. నేను అడ్డుపడతాను. ఇంకొకసారి నువ్వు గనక తన దగ్గరికి వెళ్ళావో నీ తోలు ఒలిచేస్తాన్రా. ఈ ప్రేమ గీమ అన్ని వదిలేసి నోరు మూసుకొని ఇంట్లో ఉండు. ఏ జ్యోతి, పైకి లేవే. ఎందుకు? నేను చూడడానికి డాక్టర్ వచ్చారు. నాకేమైందని డాక్టర్ని తీసుకొచ్చారు? నువ్వు పిచ్చి పట్టి తిరుగుతున్నావుగా, అందుకు. నాకేమీ పిచ్చక్కలేదు, నీకెక్కింది. కిందకి వస్తే తెలుస్తుందే నీకు పిచ్చి ఎవరుకో. చూస్తారేంటి? పట్టుకోండి, డాక్టరండి. వదలండి, రావే. వదలండి, ఇక్కడే చెప్పేది. రావే, వదలు, పట్టుకోండి. రా. తీసుకురండి. రావే, వదలు. రావే, నన్ను వదలండి. రా. రమ్మంటుంటే. వదలే. నన్ను వదలు. ఏయ్. అందుకే నీకు పిచ్చెక్కిందనేది. అవునే, నేను పిచ్చిదాన్నే. నేను పిచ్చిదాన్నే. చూడండి డాక్టర్, నేను చూస్తాను. చూడమ్మా, కళ్ళు చూపించు. అయ్యో, అలాగే గట్టిగా పట్టుకోండి. చంపేస్తాను. పట్టుకోండి. నా జోలికి వచ్చారంటే తొందరగా కానివ్వండి డాక్టర్. అందరినీ ఊరికే వదిలి పెట్టను. వదలరా, వదలు. త్వరగా కానివ్వండి డాక్టర్. పట్టుకోండి, పట్టుకోండి. ఇది ఇంట్లో ఉంచుకుంటే కేసేం కాదు. మారయ్య, కార్ రెడీ చేయి. నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. అర్ధరాత్రి పూట ఈ ఇంటికి ఎందుకు వచ్చావరా? జ్యోతితో మాట్లాడాలని వచ్చావా? ఏయ్, ఎదురు తిరిగితే షూట్ చేసి పారేస్తాను. హలో, పోలీస్ స్టేషన్. కమాన్ కమాన్, కదలకుండా నుంచో. జ్యోతి అక్కడ? తన ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళింది? తనకి పిచ్చెక్కితే పిచ్చాసుపత్రిలో చేర్పించాం. పిచ్చా?
పిచ్చి లేదు, అబద్ధం చెప్తున్నావు. ఎక్కడ జ్యోతి? నువ్వు తను చూడాలంతే కదా, రా చూపిస్తాను. కమాన్ మూవ్. ఎందుకు ఆగిపోయావు? వస్తుందరా, కారు తాళాలు తీసుకురా. ఏంటిదంతా? తాళాలివ్వు. ఎక్కడికండి వెళ్తున్నారు? నేనా పిచ్చాసుపత్రికి వెళ్తున్నాను. హలో, పోలీస్ స్టేషనా? ఎవరు మాట్లాడేది? నేను పిబి శేఖర్ గారి భార్యని మాట్లాడుతున్నాను. ఏం జరిగిందండి? ఆనంద్ అనే కుర్రాడు మా వారి పిస్తల్తో బెదిరించి తీసుకెళ్తున్నాడు. అలాగా? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు మీకు ఏమన్నా తెలుసా? ఎర్రగడ్డ వైపు వెళ్తున్నారు. సమయానికి వచ్చారు ఇన్స్పెక్టర్. వీడు నా పిస్తోల్ తీసుకుని నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. రాస్కెల్. మీరు వదలండి సార్, వీడి సంగతి నేను చూసుకుంటాను. అంతేకాదు ఇన్స్పెక్టర్, మూతి మీద మీసం ఇంకా రాలేదు. వీడికి అమ్మాయి కావాల్సి వచ్చింది. మా జ్యోతిని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. రెడ్ హ్యాండెడ్గా దొరికాడుగా. వీడి సంగతి ఇంకా మేం చూసుకుంటాం. స్టేషన్కి లాక్ రండి. ఎస్ సార్. ఆ ఆనందం తీసుకురా. చూడవయ్యా, నువ్వు చేసిన పనికి మీ నాన్న లాయర్తో స్టేషన్కి రావాల్సి వచ్చింది. చూడు, మీ అబ్బాయి ఊరు విడిచి వెళ్లకుండా ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేయాలి. అదంతా నేను చూసుకుంటాను ఇన్స్పెక్టర్. వస్తాం సార్. ఎంతో మేలు చేశారు. నమస్కారం సార్. వెళ్ళిరండి. నాన్న, నా మీద కోపమున్నా నన్ను విడిపించావు. ఇంతటితో వదిలేస్తాననుకున్నావా? నీ తండ్రి ఏంటో అనేది ముందు ముందు నీకు తెలుస్తుంది. ఆనంద్, మీ ప్రేమను నేను సపోర్ట్ చేస్తాను. నువ్వు దేనికి భయపడద్దు. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించు. ఆకాశం భూమి ఏకమైనా నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. నాన్నా, ఈ మాట నువ్వే అంటున్నావా? నిజంగా అంటున్నావా? నిజంగానే అంటున్నాను. ఆ శేఖర్ సామాన్యమైన వాడు కాడు, చాలా ప్రమాదకరమైన వాడు. నీకేదైనా ఇబ్బంది కలిగిస్తాడని అడ్డు చెప్తూ వచ్చాను. నీ ప్రాణాలు నా ప్రాణాలు పణంగా పెట్టైనా ఆ అమ్మాయిని విడిపిద్దాం. ఏమిటి నాన్న నువ్వు అనేది? నీ మాట నాకు అర్థం కావడం లేదు. ఆనంద్, జ్యోతి అమ్మగారు చనిపోయినప్పుడు వీళ్ళెవరూ పక్కన లేరు. నేనొక్కనే ఉన్నాను. రంగయ్య, అమ్మా, ధనవంతులకి ఐశ్వర్యమే శత్రువు. వాళ్ళకి బంధువులు బలగం ఎంత ఉన్నా లేనట్టే లెక్క. ఏంటమ్మా అలా అంటున్నారు? మీ అయ్యగారు చనిపోయింది ప్రమాదవశాత్తు కాదు, అది హత్య. అవును రంగయ్య, ఆయన ఫారెన్ నుండి వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ తాలూకు లెక్కలు చూశారు. దానిలో 2 లక్షలు తేడా వచ్చింది. దాని గురించి ఆయన తమ్ముణ్ణి మందలించారు. దాని కారణంగానే ఆయన్ని యాక్సిడెంట్ చేశారు. ఆయన చనిపోయారు. అమ్మా, ఆయన చనిపోయారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాను. అలా అనకండమ్మా. నా చిట్టి తల్లి గతి ఏమవుతుందో ఏమో. డబ్బు కోసం ఆ దుర్మార్గులు నన్నేం చేస్తారో ఏమో. తన గురించి మీరు ఎటువంటి దిగులు పడకండమ్మా. మీ అమ్మాయిని కంటికి రెప్పలా నేను చూసుకుంటాను. నేను ఆ ఇంటి ఉప్పు తిన్నాను. ఆ ఇంటి జ్యోతికి అన్యాయం జరుగుతూ ఉంటే అడ్డుకోవడం నా కర్తవ్యం.
ఆ పాపిష్టి శేఖర్ తన ఆస్తినంతా కొట్టేయాలని ప్లాన్ వేసి ఆ అమ్మాయికి పిచ్చెక్కిందని పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాడు. అవునా? అవును నాన్న. అందుకే నిన్ను జామీన్ ఇచ్చి విడిపించాను. ఆ కుటుంబానికి అన్యాయం జరగకూడదని ఆ ఫ్యామిలీ లాయర్ లక్ష్మీ రమణయ్య నిన్ను విడిపించుకురావడానికి తనే స్వయంగా వచ్చారు. నాన్న, నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చావు కదా, ఇక మీదట నువ్వే చూస్తావు నీ కొడుకు శక్తి ఏంటో. జ్యోతికి 18 ఏళ్లు రాగానే దాన్ని లేపేస్తే మనం అనుభవిస్తున్న ఆస్తి మనకే సొంతం అవుతుంది. అది సరే, అది మన దగ్గరున్నప్పుడు వదిలేసి ఆసుపత్రిలో చేర్పించాక ఇలాంటి ఆలోచన చేస్తారే? ఎంత తెలివైన వాళ్ళండి మీరు. ఏమే, అది మన దగ్గరున్నప్పుడు చస్తే ఆస్తి కోసం మనమే చంపామనుకుంటారు. తను ఆసుపత్రిలో చస్తే ఏదో రోగంతో చచ్చిందనుకుంటారు. అది సరే, ఇప్పుడు దాన్ని చంపడం ఎలా? అందుకే కదే విశ్వాన్ని పిచ్చివాణ్ణి చేస్తున్నాను. అంటే ఏంటి సార్ నన్ను పిచ్చోడిని చేయడానికి? జ్యోతి చావుకి నాకు సంబంధం ఏంటో నాకు అర్థం కావడం లేదు. పిచ్చోడా, నీకు పిచ్చెక్కితేనే కదా నువ్వు పిచ్చాసుపత్రిలో చేరడం సాధ్యం. నువ్వు పిచ్చాసుపత్రిలో చేరితేనే కదా జ్యోతిని చంపడం సాధ్యం. జ్యోతిని చంపితేనే కదా ఆస్తంతా మన చేతికి రావడం సాధ్యం. ఆస్తి మనకొస్తేనే కదా నీకు చేతి నిండా డబ్బు రావడం సాధ్యం. అయ్యో, ఏమండి, ఏమిటండి ఇది? వీడికి నిజంగానే పిచ్చి పట్టినట్టుందండి. అయ్యో పాపం. జింగిరి 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 అబుంగిరి జింగిరి బుంగిరి జింగిరి 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 ఆగు జింగిరి అబుంగిరి జింగిరి బుంగిరి జింగిరి అమ్మగారు నన్ను కాపాడండమ్మా. బుంగిరి 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 జింగిరి 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 అబుంగిరి జింగిరి అబుంగిరి జింగిరి 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 కాదు కాదు, ఇతను నా సింగారం, నా బంగారం. చూశారుగమ్మా, మార్కెట్ లో కనిపించాడు. స్వామీజీ కదా అని కాళ్ళకు మొక్కాను. నన్ను ఇతను పైకి లేపాడు. నీ పేరేంటి అన్నాడు. సింగారం అన్నాను. సింగారం కాదు, నేను బంగారయ్య. బంగారయ్య ఇదే వరుసమ్మా. నేను ఈయన పెళ్ళానంట, అందుకనే పరిగెత్తుకొచ్చాను. నీకు మీసాలు ఎలా వచ్చాయంటూ నన్ను వెంటబడి తరుగుతున్నాడమ్మా. అందమైన పెళ్ళాముందిరో, నాకు చెయ్యిచ్చి పారిపోయేరో. గడ్డాలు పెంచి కాషాయం తొడిగి నాకు చెయ్యిచ్చి పారిపోయేరో. సింగారి, నీ నల్లటి మీసాలు కట్ చేసి నీ సౌందర్యాన్ని నాకు బాగా చూపించవా సింగారి? అమ్మగారు ఒక్కసారి, అమ్మగారు ఒక్కసారే రా సింగారి. సింగారి, సింగారి, నిన్ను ఒక్కసారి, ఒక్కసారే సింగారి, కాదనకు. స్వామీజీ, ఎవరది? ఏమి కావాలి? నీ సింగారి మీసాలు నేను తీయించెదరు. అతన్ని విడిచిపెట్టండి. అయ్యో అమ్మగారు, నా మీసాల మీద కన్నేశారా? ఈ మీసాలు తీసేస్తే మళ్ళీ మీసాలు రావడానికి అయ్యయ్యో వద్దు. నువ్వు ఊరుకో, ఏం కంగారు పడకు. అతనికి కొంచెం లూస్. అలాగా? పొంగలి తినండి. పొంగలా? గారెలు తినండి. ఇడ్లీలు తినండి. దోశ తినండి. దోశ? చట్నీ ముట్టుకోలేదు. వివాహ భోజనంబు. బ్రహ్మాండమైన ఆహారాన్ని పెట్టిన సుందరి నువ్వే నా సింగారి. స్వామీజీ, పిందప్పుడే పూర్తవలేదు. లోపల పానకం ఉన్నది. ఓ, అది కూడా ఉందా? ఉండండి, తీసుకొస్తా. త్వరగా తీసుకురా, తాగుతాం. స్వామి, చేయి తుడుచుకోండి. చెయ్యా తుడుచుకోవాలా? చెయ్యి మూర్ఖ, నేను నియమనిష్టాపరుణ్ణి. మీ నియమాలు మీలాగే ఉన్నాయి. అమ్మగారు వస్తున్నా.
పుస్తకంలో మాత్రం వేశారంటమ్మా. చూస్తుండు, నీకే తెలుస్తుంది. రామ రామ రఘురామ పరాక్రమ రావణ సంహర రణ తీరా అటేపు చూసిన సుందరి. ఇది మానకం. ఓ పొందిది స్వీకరించండి, ఆ తర్వాత చూడండి. ఓ తప్పకుండా చూసేదాము. పానకం రుచికరంగా ఉంది. శివ అమ్మగారు, శివ అంటూ పడుకున్నాడేంటి? పడుకోవడానికేగా ఆ మాత్రలు వేసింది. ఆసుపత్రికి రావాల్సిన పేషెంట్ తిన్నగా ఇంటికొచ్చాడు. పట్టుకో, తీసుకెళ్ళండి. ఎత్తండి. హలో, శేఖర్ మాట్లాడుతున్నా. ఎవరు? నేనే సార్, విశ్వాన్ని మాట్లాడుతున్నా. ఏమిటి విషయం? ఆనంద్ కూడా వచ్చి పిచ్చాసుపత్రిలో చేరిపోయాడు సార్. ఏం పర్వాలేదు. ఆడపక్షి అక్కడుండబట్టే మగపక్షి అక్కడికొచ్చి చేరింది. అది సరే సార్, నేను ఇప్పుడు ఏం చేయాలి? చూడు విశ్వ, మనం వెతుకుతున్న పక్షి తనంతట తానే వచ్చి పంజరంలో చిక్కుకుంది. ఇది మనకు మంచి అవకాశం. ఒక్క దెబ్బకి 2 పిట్టల్ని లేపేయాలి. సరే సార్. విశ్వ, బీ కేర్ఫుల్. బేవార్సి సన్నాసి వేధవ, కాషాయ బట్టలు వేసుకుని వచ్చి గెడ్డం వంటించుకుని సన్యాసి వేషం వేసుకొచ్చావా? రాజ్యోతి, వెళ్దాం రా. నాన్నా, 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 వచ్చావా? జ్యోతిని తీసుకొచ్చాను నాన్న. మంచిది, రండి లోపల రండి. చాలా మంచి పని చేసావురా. పాపం తనకి పిచ్చెక్కిందని అలా చెప్పి పిచ్చాసుపత్రిలో చేర్పించాడు ఆ చండాలుడు. ఏదైతేనే మొత్తానికి నేను చెప్పినట్టు తీసుకొచ్చావురా. తీసుకొచ్చేసాను. సరే, తర్వాత ఏం చేయాలి? ఏం చేయడం ఏంటి? మనిద్దరం పెళ్లి చేసుకోవడమే. ఆ తర్వాత మా మావ ఏం చేస్తాడో చూసుకుందాం. అలా చేసామనుకో, ఈ అమ్మాయిని కిడ్నాప్ కేసుతో పాటు
ఇంకా మైనర్ బాలికను బలవంతంగా వివాహం చేసుకుంటున్నాడని పెద్ద కేసు పెడతాడు. అందుకే మీ ఇద్దరూ ఇంకో 4 రోజుల పాటు అజ్ఞాతవాసం చెయ్యాల్సి ఉంటుంది. ఏం నాన్న అజ్ఞాతవాసం అని చెప్పి మమ్మల్ని అడవి పంపించావుగా? ఈ రాత్రికి ఎక్కడే పడుకోండి, ఉదయాన్నే లేచిపోండి. మీకు 4 రోజుల ఖర్చులకు డబ్బులు నేనిస్తాను. అర్థమైందా? అది సరే, మేమిద్దరూ ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించారా మావయ్య గారు? పొద్దున్నే నిద్ర లేచి ఆలోచిద్దాం. ఇప్పుడు పడుకోండమ్మా. ఏయ్ రారా, పదరా. నువ్వు పడుకోమ్మా, నువ్వు పడుకో. ఈ రోజంటే వేరు చేస్తావు, రేపు ఏంట్రా గొడుగుతున్నావు? ఎవరది? సార్ నేను విశ్వాన్ని సార్. అవును సార్, విశ్వాన్ని. ముందే ఆ విషయం చెప్పి చావచ్చుగా. ఈ పళ్ళు నోట్లో అడ్డం పడ్డాయి సార్. సరే, వెళ్ళిన పని ఏమైంది? వాళ్ళిద్దరూ తప్పించుకు పారిపోయారు సార్. ఎలా తప్పించుకున్నారు? నేను చాలా ప్రయత్నించాను సార్, కానీ నా వల్ల కాలేదు. వాళ్ళని వదలకూడదు. మా జ్యోతిని కిడ్నాప్ చేసింది వేరెవరో కాదు, మా కారు డ్రైవర్ రంగయ్య కొడుకు ఆనంద్. వాడికి వాళ్ళ నాన్న సపోర్ట్ చేశాడు. అందువల్ల వాళ్ళిద్దరూ వాడింట్లోనే ఉండొచ్చు. మీకు కావాలంటే నేను రుజువు చేస్తాను. మీకు అతని ఇల్లు తెలుసా? తెలుసు. అలా అయితే పదండి వెళ్దాం. ఆగండి రా, ఆగండి. నానా బయలుదేరుతుంటే ఎందుకు ఆపుతావు? చూడు ఆనంద్, వీళ్ళ మామయ్య సామాన్యుడు కాదు. జ్యోతి కోసం ఇక్కడికి వచ్చినా రావచ్చు. తీసుకెళ్ళు, త్వరగా తీసుకెళ్ళు. అసలు మేము ఎందుకు పారిపోవాలి చెప్పు? నీకు తెలియదురా, ఎవరికంటా కనబడకుండా తీసుకెళ్ళు. ఆ తర్వాత జ్యోతికి 18 సంవత్సరాలు వచ్చాక ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. వెళ్ళండి రా, త్వరగా వెళ్ళండి. మెయిన్ రోడ్ వద్దురా, ఇలా తోటలోంచి వెళ్ళండి. వెళ్ళండి. రండి ఇన్స్పెక్టర్, కమాన్. వీడియో కుర్రాడు తండ్రి. చెప్పు చెప్పు చెప్పు. వదలండి, వదలండి, వదలండి. ఏయ్, ఎక్కడయ్యా అమ్మాయి? నాకు తెలియదు సార్. ఆ కుర్రాడేడి? నిజంగా తెలియదు సార్. ఏయ్, ఇంట్లో వెతకండి. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే అవస్థలు పడతావు. అర్థమైందా? సార్ నిజంగా నాకు ఇవి తెలియదు సార్. సార్ వీడు ఇలా చెప్పడు సార్. స్టేషన్లో అక్కడ 4 తగిలిస్తే నిజం చెప్తాడు. ఇంట్లో ఎవరు లేరు సార్. ఇతన్ని స్టేషన్కి లాక్కరండి. ఓకే సార్. జ్యోతి, ఇటేదో రోడ్డు ఉన్నట్టుంది. ఆనంద్, లోపల పొలన్నట్టుంది. ఆగు. ఇలా చూడు, టైగర్ టీ స్టాల్. టీ స్టాల్లో ఎక్కడైనా పులుంటుందా? పేరంతే. అడవిలోకి వచ్చిన వాళ్ళ కోసం ఎవరో పెట్టుంటారు. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటావు? లోపలికి వెళ్దాం, ఏదైనా ఉంటే తిందాం. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను ఆగలేను బాబు, రా వెళ్దాం. ఏమైంది? అయ్యో, అది పులికా తల్లి పోస్టర్ చూడు. చూసావా? మరి లోపల ఎవరో కనిపించడం లేదు.
దాని మీద ఏం రాసిందో బాగా చదువు. యు అబ్జర్వ్ ఎ లాట్ బై వాచింగ్. అయ్యో పులి 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 కాదు, మేక కాదు, సిఐడి టైగర్ నాగప్ప. నాకు అవసరమైన పనుండి నేను బయటకు వెళ్ళి తిరిగి వచ్చేలోగా నా హోటల్లోనే దూరతారా? అయ్యో ఆనంద్. ఏయ్ షట్ అప్. అయ్యో ఆనంద్, ఏదో రౌడీ దగ్గర ఇరుక్కున్నట్టున్నావు. ఏంటా గుసగుసలు మాట్లాడుకుంటున్నారు? నేను రౌడీని, కానీ రిటైర్డ్ రౌడీని. ఏయ్, నా హోటల్కి ఎందుకు వచ్చారు? సార్, బాగా ఆకలిగా ఉంది, ఏమైనా తినడానికి దొరుకుతుందని వచ్చాం. ఓహో, మీరు నా కస్టమర్లు. వెళ్ళండి, కూర్చోండి. తినటానికి ఏమీ లేవు, పన్నులు మాత్రమే ఉన్నాయి. ఏం కావాలి? అదే ఇవ్వండి. తీసుకోండి, తినండి. అడవిని చూడటానికి వచ్చిన వాళ్ళే కదా. మీరు స్కూటర్లో వచ్చారా, కారులో వచ్చారా, బస్సులో వచ్చారా? పరిగెత్తుకొచ్చాం. పరుగు పరుగున వచ్చాం. పరుగు పరుగున వచ్చారా? ఏ స్పాట్ నుంచి? తను నిన్ను పరిగెత్తించుకొచ్చిందా, లేకపోతే నువ్వు తన్ను పరిగెత్తించుకొచ్చావా? ఇద్దరం కలిసే వచ్చాం. అంటే ఇది కేసు, లవ్ కేసు. నీ పేరేంటి? జ్యోతి. నా పేరు ఆనంద్. ఏ ఊరు నీది? విజయవాడ. మాది ఆ ఊరే. విజయవాడ, విజయవాడ, విజయవాడ. ఇవన్నీ కూడా మీకే. తినేయండి, మొత్తం తినేయండి. ఇదేమిటి, పులిగాడికి ఇంత మంచి బుద్ధి వచ్చింది? రౌడీలో కూడా మంచి వాళ్ళు ఉంటారు. జ్యోతి, విజయవాడ. ఆనంద్, నాకు ఇక చాలు. తినేయి, ఆ పులిగాడు వచ్చి ప్రాణం తీస్తాడు. ఎలాగోలా తినేయి. 50,000. మొత్తం తినేశారా? గుడ్, వెరీ వెరీ గుడ్. సార్, కొంచెం నీళ్లు నీళ్లు కావాలి. ఇక్కడ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? ఇది పేరుకు మాత్రమే ఊరు. ఇక్కడ నీళ్లు దొరకవు, ఏమి దొరకవు. కొంచెం సేపు ఓపిక పట్టు, అన్నీ అవే సర్దుకుపోతాయి. ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం? ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తాం? అంటే ఇక్కడే ఉండిపోతారా? మీరుండమంటే ఉంటాం. గుడ్, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. అలాగే ఇక్కడే ఉండండి. అక్కడ గది కూడా ఉంది. ఒకరోజు కాదు, 10 రోజులు ఉండండి. సార్, మీలాంటి మంచి రౌడీని మా జీవితంలో ఎక్కడ చూడలేదండి. నేనొక టైపు డిఫరెంట్ రౌడీ, రిటైర్ రౌడీని. రండి, రూమ్ చూపిస్తాను. ఇదే మన రూమ్. తలుపులు ఇంకా ఫిక్స్ చేయలేదు. మీరిద్దరూ లవ్లో ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఎందుకు తలుపులు ఫిక్స్ చేయడం? ఇక్కడ అన్నీ దొరుకుతాయి, కానీ నీళ్లు మాత్రం దొరకవు. సరే సార్. నీళ్లు కావాలని నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఓకే సార్. ఇంక లోపలికి వెళ్ళండి. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకండి. సరే సార్. వెళ్ళ. 50,000.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆనంద్. నడిచి నడిచి ఉన్నామేమో తెలియకుండా నిద్ర పట్టేస్తుంది. తెల్లవారిందే తెలియలేదు ఆనంద్. జ్యోతి, రాత్రి ఎలాగో గడిపేశాం, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాడసలే పెద్ద రౌడీగాడు. అందుకే నీకు బుద్ధి లేదని చెప్పేది. అదేమిటి? వాడు అసలే రిటైర్ రౌడీ. వాడేం చేస్తాడు పాపం. అవును కదూ, ఆ విషయం మర్చిపోయా. ఆనంద్, అజ్ఞాతం చేయడానికి ఇంతకంటే మంచి చోటు మనకి ఇంకెక్కడా దొరకదు. మనం ఇక్కడే ఉండిపోదామా? నీకిష్టమైతే నాకు ఓకే, రా పడుకుందాం. ఓ ఆనంద్, రాత్రి పడుకుని తెల్లారాక లేచి మళ్ళీ ఏం పడుకుంటాం? మరీ చిక్కులో పడేస్తున్నావు. ఏ జ్యోతి, ఆ రౌడీగాడు రాకముందే ఒకటిచ్చేయి. ఏంటి? ఏమండి, ఏమైంది? జ్యోతి విషయం ఏదైనా తెలిసిందా? ఏదైనా క్లూ దొరికిందండి? ఏ క్లూ దొరకలేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. హలో, ఎవరు? నేను నాగప్పనే. ఏ నాగప్ప? రిటైర్డ్ రౌడీ నాగప్పనే. ఏం కావాలి? ఏమిటి విషయం? అదే మీరు పేపర్లో వేయించారే అమ్మాయి కనిపించట్లేదని. అమ్మాయి ఇప్పుడు నా దగ్గరే ఉంది. ఎక్కడుంది? అది తర్వాత, ముందు కండిషన్ వినో. ఏమిటి? 50,000 రూపాయలు ప్రకటించారే బహుమానం, దాన్ని 1,00,000 రూపాయలు చేయాలి. 1,00,000 రూపాయలు ఇవ్వటం కుదరదు. సాధ్యం కదా? సాధ్యం కదా? అలాగంటారా? అయితే ఆ అమ్మాయి మీ చేతికి దొరకదు. దొరకదు దొరకదు దొరకదు. దాన్ని చంపి పారేస్తాను. అలాగే చెయ్యి. ఈ నాగప్ప మాటంటే మాటే. నేను ఎంతో మందిని చంపి అవతల పారేశాను. 1,00,000 రూపాయలు ఇవ్వలేదంటే ఆ పిల్లని ఖైమా చేసి కోరుండి నీ అడ్రస్కి పార్సిల్ చేస్తాను, తెలుసా? రైట్, వెరీ గుడ్. నువ్వు టైగర్ నాగప్పవే అయితే ముందు ఆ పని చెయ్యి. 1,00,000 రూపాయలు కాదు, నీకు 2 లక్షలు ఇస్తాను. అలక్ష్యం చేయొద్దు. పని త్వరగా పూర్తి చేసి ఫోన్ చేయి, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. పెట్టేశాడు. కాదు, అమ్మాయిని తీసుకొచ్చిన వాళ్ళకి 50,000 రూపాయల బహుమానం అని ప్రకటించి దాన్ని చంపిన వాళ్ళకి 2 లక్షలు ఇస్తానంటాడేంటి? ఇందులో ఏదో ఉంది. ఇంకా ఈ అమ్మాయిని వదిలిపెట్టకూడదు. ఈ రిటైర్డ్ రౌడీకి 2 లక్షలు దొరికాయి. జ్యోతి గురించి ఆలోచించక్కర్లేదు. అది ఎవరో రౌడీ చేతికి చిక్కింది. దాని ప్రాణాలు రౌడీ చేతిలో, దాని డబ్బు మన చేతిలో. కమాన్. చూడండి స్వామి, దీన్ని తెలుగులో ఏమంటారో తెలుసా? త్రాచుపాము అంటారు. చూడండి, ఇది కాటేస్తే దీని విషానికి ఒక్కసారి విషం తలకెక్కి టక్కున చచ్చి ఊరుకుంటాడు. విష సర్పం మంగళూరు అడవుల్లో ఉంటుంది. 2 విష సర్పాలు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. చూడండి స్వామి, బాగా చూడండి. చూడండి స్వామి, భయంకర కోపిష్టి పామిది. ఇది సర్పం స్వామి. చూడండి, ఇది విష సర్పం. ఇది కాటు వేసిందంటే తిన్నగా యముడు దగ్గరికి వెళ్ళిపోతారు. ఇది ఇప్పటికీ 3 మందిని కాటు వేసింది. 3 యముడు దగ్గరికి వెళ్ళిపోయారు. పుష్ పుష్.
ఎంతసేపు అయినా వాడి గొంతు వినపడడం లేదు, ఆ అమ్మాయి గొంతు వినపడడం లేదు, అసలు శబ్దమే రావట్లేదేంటి? అరే సాబ్, మా పాము సైలెంట్ గా వెళుతుంది, సైలెంట్ గానే కాటేస్తుంది, సైలెంట్ గా చచ్చిపోతారు. సరే, మనం కూడా సైలెంట్ గానే వెళ్ళి చూద్దాం. పదండి సార్. నువ్వు నీ బుట్ట తీసుకో. ఇదిగో చూడు, ఈ పావును నువ్వు తీసుకెళ్ళు. ఆ బాడీని నేను ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేరుస్తాను. ఈ విషయం ఎక్కడన్నా నోరు జారావో నిన్ను మసాలా చేసేస్తాను, అర్థమైందా? తీదర్బో. బాడీ తీసుకెళ్ళడానికి వచ్చారా? ఎవర్రా దీన్ని లోపల వదిలింది? చెప్పండి రా, మర్యాదగా నిజం చెప్పు. పేపర్లో 50,000 బహుమానం ప్రకటించారు. ఫోన్ చేస్తే వాళ్ళు ఏమని చెప్పారో తెలుసా? తనని చంపితే 2 లక్షలు ఇస్తామని చెప్పారు. రారా లోపలికి. ఆకురోడి, నువ్వు రారా. పద. రౌడీ నాగప్పని ఎదిరించి పారిపోతారా? మీరు తప్పించుకోలేరు. ఆ 2 లక్షలు వదిలిపెట్టను. జ్యోతి, థ్యాంక్ యూ సార్. ఎవర్రా మీరు? మాకేం తెలియదండి. ఈ అమ్మాయిని తీసుకొస్తే మాకు తలో 10,000 రూపాయలు ఇస్తానన్నారు, అందుకే మేము అటాక్ చేసాం. వీళ్ళని పట్టుకొస్తే డబ్బులు ఇస్తానన్నాడా? వెళ్ళి ఆ నాగప్పను కలిసి మిగిలిన విషయాలు తెలుసుకుంటాను. 6 బుల్లెట్లు 4 బుల్లెట్లు ఖాళీ అయిపోయాయి. ఇంకా 2 ఉన్నాయి. వాటికి ఎరగా మీరున్నారు మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాం సార్, కానీ విధి ఇలా ఆడుకుంటోంది. మీ ఇద్దరు కథ విని నా మనసు కరిగింది. ప్రేమ పెట్టే బాధల్లో నువ్వు ప్రియురాలు తాననుకొని యుద్ధం చేస్తూ అడవిలో కష్టాలు పడుతూ తిరుగుతున్నారు. మీ ప్రేమకు నేను జ్యోతి వెలిగిస్తాను సార్.
అలా చూడండి, ఆ కనబడుతున్న బంగళా మా యజమాని గారిదే. అక్కడికి తీసుకెళ్లి మిమ్మల్ని వదులుతాను. మీ కష్టాలంటికి పరిష్కారం ఆయన చూపిస్తారు. కానీ ఒక కండిషన్, మీ కథను ఆయనకి వేరే రూపంలో చెప్తాను. మీరు నోరు మూసుకుని ఉండాలి. ఓకే? ఓకే సార్. కమాన్ మూవ్. కమాన్ కమాన్. అటు వెళ్ళండి. సార్, వీళ్ళిద్దరూ మన ఏరియాలో అనుమాన పరిస్థితుల్లో తిరుగుతున్నారు. నేను చూస్తూ ఉండగా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు చెప్పండి. భయంతో మాట్లాడలేకపోతున్నారు అనుకుంటాను. వీళ్ళిద్దరిని ఆ రూమ్లో ఉండమను. ఎవరో తెలుసుకొని వాళ్ళ ఇంటికి పంపిద్దాం. అంకుల్, మమ్మల్ని ఏం చెయ్యొద్దు. దుర్మార్గుడైన మా మావయ్యకి తెలిసిపోయిందంటే మా ప్రాణాలు తీసేస్తాడు. మా దారిని మమ్మల్ని వదిలేయండి అంకుల్. ఇలా చూడండి, మేమెవరో మీకు తెలీదు. ఎప్పుడైతే మీ ఊరు నుంచి ఇంత అడవిలోకి వచ్చారో అప్పుడే తెలిసింది మీరిద్దరూ ప్రేమికులని. మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కదూ? అవునండి. నా పేరు వీరేంద్ర. నాకు ఒకే ఒక చెల్లెలుండేది. తన కోసమే ఇవన్నీ నేను కట్టించి పెట్టాను. ఇంత ఎస్టేట్కి ఓనర్ తను. మా ఎస్టేట్లో పనిచేస్తున్న ఒక పేద యువకుని ప్రేమించింది నా చెల్లెలు. అంతస్తు అధికారాల్లో ఉన్న తేడా వల్ల ఈ పెళ్లి జరగదేమో అనుకుని ఈ కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ రోజు నుండి ఏ ప్రేమికులు ఈ కొండ మీదకి వచ్చినా వాళ్ళకి పెళ్లి చేసి పంపిస్తూ ఉంటారు. అదే నా ఆశయం. ఎవరు అడ్డం వచ్చినా సరే మీ ఇద్దరు ప్రేమికులకు సంతోషంగా పెళ్లి చేసి పంపిస్తారు. ఈ రోజు నుండి ఇది మీ ఇల్లే అనుకో. ఇక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. సరే? వీళ్ళకి కావలసిన ఏర్పాట్లన్నీ చేయి. వెళ్ళు, మీరేం భయపడదు. లవర్స్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. Go ahead, everyone yours, that's it. Come on. ఈ లోకంలో ప్రేమికుల ప్రేమ వర్తిల్లాలి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. మీరు బాధలన్నీ మర్చిపోయి ఇక నిశ్చింతగా కష్టమైన కళ్ళ కనకుండా అందమైన కళ్ళు కనండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జ్యోతి, ఎందుకు సిగ్గుపడుతున్నావు? అతనేం చెప్పాడు? అందమైన కళలు కనమన్నాడు. కమాన్. ఏంటి ఆనంద్? బయట గెడెందుకు పెట్టారు? సార్ నమస్కారం సార్. బయట లాక్ చేశారు. తలుపు తీయకూడదనే తాళం వేసేసి. తాళమా? ఎందుకు సార్? చూడు, దీనికోసమే. సార్, ఇది పాత పబ్లిసిటీ. ఇప్పుడు దీని రేటే మారిపోయింది సార్. అవునా? అవును. వీళ్ళిద్దరూ టైగర్ నాగప్ చేతికి దొరికిన తర్వాత వాడు వీళ్ళ రేటే మార్చేశాడు. వాళ్ళ మామయ్య ఫోన్ చేస్తే శవాన్ని తీసుకొస్తే 2 లక్షలు ఇస్తానని చెప్పాడట. శభాష్. ఆ టైగర్ నాగప్ప ఇటువంటి వ్యవహారాల్లో మహాగటి. అతని చేతిలో అయితే 2 లక్షలు. ఇప్పుడు మన చేతిలో ఉందిగా 3 లక్షలు. ఒకటి వాడు చెప్పిన 2 లక్షలు, నేను చెప్పేది 3 లక్షలు, మొత్తం 5 లక్షలు. చెప్పా టైగర్ నాగప్పకి పార్టీతో సహా రమ్మను, దీన్ని తీసుకోమను. నన్ను పెంచిన మా మావయ్య మమ్మల్ని మోసం చేశాడు. దేవుళ్ళ లాంటి మీరైనా మాకు సహాయపడ్డారనుకుంటే, కానీ మీరు మాకు అన్యాయం చేస్తున్నారు కదా సార్. నమ్మకం వేరు, వ్యాపారం వేరు. సార్ సార్ నా మాట వినండి సార్. మీరిక్కడున్నట్టు ఎవ్వరికీ తెలియదు. సార్ సార్ నా మాట వినండి సార్. చిన్న పాము నోట్లోంచి తప్పించుకొని పెద్ద పాము నోట్లో చిక్కుకున్నావు ఆనంద్. ఇప్పుడు ఏం చేద్దాం? దిగులు పడకు జ్యోతి.
ఎవరేమైనా చేసుకొని మనకేం జరగదు. ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. డోంట్ వరీ. ఆనంద్, నువ్వేనా టైగర్ నాగప్ప? అది నువ్వెలా కనిపెట్టావు? చూడడానికి టైగర్లా ఉన్నావు కదా. అవును, అదే నా పేరు. అవును, ఈ జ్యోతి అనే అమ్మాయిని, ఆనంద్ అనే అబ్బాయిని చంపడానికి ప్రయత్నించింది నువ్వేనా? ఆ విషయం కూడా నీకు తెలిసిపోయిందా? నాకు అన్ని విషయాలు తెలిసిపోయాయి. నీకు ఆ అమ్మాయి కావాలా? 2 లక్షల రూపాయలు దొరుకుతాయి. ఆ అమ్మాయి ఉంటే ఎక్కడుందో చెప్పు, నీకు కొంత ఇస్తాను. రా, అదిగో ఆ కొండ మీద ఒక బంగ్లా ఉంది కదా, అక్కడ అమ్మాయి ఉంది. కానీ ఒక కండిషన్. ఇంకా ఒక కండిషనా? ఏం లేదు, మాకు 3 లక్షలు ఇచ్చేసాయి. మా యజమాని ఆ అమ్మాయి నీకు ఇచ్చేస్తాడు. బాలేవాడివయ్యా నువ్వు. వాడే నాకు 2 లక్షలు ఇస్తా అన్నాడు. చూడు, ఈ 2 లక్షలు నువ్వేవైనా చేసుకో, కానీ మాకు 3 లక్షలు ఇచ్చేయి. నువ్వు వెళ్ళి వాడి దగ్గర 5 లక్షలు అడుగు, వాడు ఖచ్చితంగా ఇచ్చే తీరుతాడు. లేదంటే వదిలే, ఆ అమ్మాయి లక్షల కొద్ది ఖరీచేస్తుంది. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. కానీ ఈ టైగర్ నాగప్పని మోసం చేయకూడదు, గుర్తుంచుకో. ఈ నరేంద్ర ఎవరిని మోసం చేయడు. గుడ్, వెరీ గుడ్. నాగప్ప, చూస్తా. ఎవరు? శేఖరయ్య గారా? ఏమిటి నాగప్ప? అబ్బా, ఇప్పుడు నాకు అర్థమైపోయింది. ఆ అమ్మాయి తలకి ఎందుకు 2 లక్షలు ఇస్తా అన్నావో. ఆ అమ్మాయి ఆస్తంతా నీదే అవుతుంది. నువ్వు లక్షాధికారి అయిపోతావు, అంతే కదా? అవన్నీ నీకు అనవసరం. అది బతికుందా చచ్చిందా అది చెప్పు చాలు. ఆ అమ్మాయి ఇప్పుడు ఇక చావలేదు, బతికే ఉంది, నా దగ్గర లేదు. అంటే 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. 5 లక్షలా? అమ్మాయి చావలేదు, ఇంకా బతికే ఉంది. మరి 5 లక్షలు నీకు ఎందుకు ఇవ్వాలి? చెప్పేది వినండి. ఇప్పుడు ఆ అమ్మాయి నా చేతి నుండి వేరే పెద్ద రౌడీ చేతిలోకి చిక్కుకుంది. అతని దగ్గర నుంచి విడిపించుకు రావాలంటే అతనికి 3 లక్షలు ఇవ్వాల్సిందే. అతనికి ఇవ్వాల్సిన 3 లక్షలు, నాకు ఇస్తానన్న 2 లక్షలు, 3, 2 కలిపితే మొత్తం 5 లక్షలు ఇచ్చేయి, త్వరగా ఇచ్చేయి. సరే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నీటి మడుగు. నీటి మడుగు అంటే ఎక్కడ? ఆ కొండపల్లి కొండల్లో అక్కడికొచ్చి అడుగు. రిటైర్ నాగప్ప అంటే చాలు చెప్పేస్తారు, బాగా ఫేమస్లే. తొందరగా వచ్చేయి, ఎదురు చూస్తుంటాం 5 లక్షలు పట్టుకుని. ఏమంటావు? మాట్లాడు. సరే, నువ్వు అక్కడే ఉండు, 5 లక్షలు తీసుకొస్తాను. అదేమిటండి, 5 లక్షల రూపాయలు తీసుకెళ్ళిస్తారా? చూడు, 5 లక్షల కోసం ఆలోచిస్తూ కూర్చుంటే మన ప్లాన్ అంతా బూడిద పాలవుతుంది. పద. నాగప్ప, ఈ రోజు నీ రేంజ్ 5 లక్షల రూపాయలకి పెరిగిపోయింది. నీ బిజినెస్ లో లాటరీ కొట్టేశావు. ఎంతైనా నేను రిటైర్డ్ రౌడీని కదా. రౌడీలకు ఏ రోజు ఎదురుండదు. నేనిప్పుడు లక్షాధికారిని. వేటగాడి కళ్ళు కప్పి పారిపోదామనుకుంటున్నారా పిచ్చి ప్రేమికులారా? ఇంతవరకు ఇక్కడికొచ్చి ప్రాణాలతో తిరిగి వెళ్ళిన చరిత్ర ఎవ్వరికీ లేదు తెలుసా? అంకుల్, దయచేసి మమ్మల్ని మాత్రం మా మావయ్యకి అప్పగించొద్దు అంకుల్. గుడ్, మంచి పాయింటే నాకు చెప్పావు. కావాలంటే మీరే మీ చేతులతో మమ్మల్ని చంపేయండి అంకుల్, చంపేయండి. నిన్ను చంపడానికి నేనేమైనా పిచ్చోడ్నా? నా పిస్టోల్లోని బుల్లెట్ వేస్ట్, నా డబ్బులు వేస్ట్, నా టైం వేస్ట్. సార్, మా ఇద్దరికి పెళ్లి చేసి సమాజంలో ఆదర్శవంతునవుతానని చెప్పారు. ఈ రోజు మా ఇద్దరి మీద వ్యాపారం చేస్తున్నారు. ఇది న్యాయమా? అది నా వ్యాపార ధర్మం మై చైల్డ్. నరేంద్ర, వీరిద్దరు కాళ్ళు చేతులు కట్టి రూమ్ లో పడాయి. వెళ్ళు. ఓకే సార్. కమా.
రండి రండి, బూందీ, పకోడా, దోశ అన్నీ ఉన్నాయి. తమకేం కావాలి స్వామి? నువ్వేనా ఈ హోటల్ సప్లైర్వి? ఎగతాళిగా ఉందా? తమాషాగా ఉందా? ఈ రిటైర్డ్ టైగర్ నాగప్పతోటే తమాషాలా? ఓహో, నువ్వేనా టైగర్ నాగప్పవి? ఈ టైగర్ని చూస్తుంటే అర్థం కావట్లేదా? నేనే టైగర్ నాగప్పనే. ఈ హోటల్కి క్లీనర్ని నేనే, సప్లైర్ని నేనే, ఓనర్ని నేనే. ఎందుకు వచ్చావో చెప్పు. 5 లక్షలు. జ్యోతి. 5 లక్షలు? అమ్మాయి ఎక్కడ? పదండి చూపిస్తాను. ఆగు, తలుపులు తీసే ఉంచావు? తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, తినేవాళ్ళు తింటూ ఉంటారు, తిన్నవాళ్ళు బిల్లు టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారంతే. ఈ టైగర్ నాగప్పని ఎవరు మోసం చేయలేరు తెలుసా? 5 లక్షలు తెచ్చావా లేదా? తెచ్చాను, పద. అయితే పద. ఎక్కు. ఓ టైగర్ నాగప్ప, 5 లక్షలు తీసుకొచ్చావా? ఇదిగో ఆయన తీసుకొచ్చారు. అర్థమైంది. ఆ పార్టీ ఓ మీరేనా? మీలాంటి పెద్ద మనుషులు ఈ పెళ్లికి రావడం చాలా సంతోషం. పెళ్లి? ఓహో, మీ అమ్మాయి పెళ్ళా? అమ్మాయి లాంటిదే, జ్యోతి ఆనంద్ పెళ్లి. జ్యోతి 18వ పుట్టినరోజు ఫంక్షన్ అక్కడ, అదే ముహూర్తంలో పెళ్లి ఇక్కడ. మీ మాట నాకేం అర్థం కావట్లేదు, సరిగ్గా చెప్పండి. మాట్లాడేది వ్యాపారం, చేసేది వ్యవహారం. వ్యవహారమా? అవును. జ్యోతి 18వ పుట్టినరోజు ఫంక్షన్ అక్కడ, ఆ తర్వాత అదే ముహూర్తానికి పెళ్లి ఇక్కడ. నీతో మాట్లాడడానికి టైం లేదు. నరేంద్ర, నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా. అలాగే సార్. ఏమిటయ్యా 5 లక్షలు తమ్మన్నావు? ఏమిటయ్యా? జ్యోతి, మీ మామయ్య నేను ఊరికి తీసుకెళ్ళడానికి వచ్చారు, మాట్లాడు. స్వాగతం స్వాగతం. మావయ్య, నన్ను చంపాలని చూసావు కదూ? నా పెళ్లి చూసి సంతోషపడు. ఈ రోజుతో నాకు 18 ఏళ్ళు నిండాయి, మేజర్ అయ్యాను. ఇక నా ఆస్తి వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటాను. జ్యోతి, మీరింకా టికెట్ తీసుకోవచ్చు. నేను ఇక్కడికి టికెట్ తీసుకోవడానికి రాలేదు, నీకు టికెట్ ఇవ్వడానికి వచ్చాను. No. మర్యాదగా చెబుతున్నాను, నా మాట విని దయచేసి నన్ను వదిలిపెట్టేయండి. చచ్చే వరకు ఏది ఏమైనా సరే ఈ టైగర్ నాగప్పనే పేరుని వదిలిపెట్టేస్తాను. నన్ను వదిలేయండి బాబాయ్. నోరి పడుకున్నాను, నేను ఇంకెవరికంటికి కనపండి బాబాయ్. బాబాయ్ Yeah.
ఇన్స్పెక్టర్, మీరు అరెస్ట్ చేయాల్సింది నన్ను కాదు, ఇతన్ని. అభం శోభం తెలియని మా జ్యోతిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇతనికి సపోర్టుగా వీరేంద్ర, నరేంద్ర, రంగయ్య వీళ్ళంతా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ జ్యోతి ఆస్తిని కాజేయాలని ప్లాన్ వేశారు. అమాయకురాలైన జ్యోతికి పిచ్చెక్కిందని పిచ్చాసుపత్రిలో చేర్పించిన వాడితను. అక్కడి నుంచి ఈ అమ్మాయిని రక్షించి తీసుకొచ్చిన వాడి ఆనంద్. అతని మీద ఎందుకు కిడ్నాప్ కేసు పెట్టారు? జ్యోతి జీవించే ఉన్నదన్న సంగతి తెలిసి జ్యోతిని ప్రాణాలతో తీసుకొచ్చినా సరే, శవంగా తీసుకొచ్చినా సరే 5 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తానన్న వాడితను. ఆ శవాన్ని తీసుకెళ్ళడానికి 5 లక్షల రూపాయల క్యాష్తో వచ్చిన వాడితను. ఇప్పుడు చెప్పండి ఇన్స్పెక్టర్, జైలుకు వెళ్ళవలసిన వాడిని నేనా, ఇతనా? మనస్ఫూర్తిగా ప్రేమించుకున్న వీళ్ళిద్దరికీ పెళ్లి ఏర్పాట్లు కూడా చేశాను, చూడండి. నాటకం బాగా ఆడుతున్నారు ఇన్స్పెక్టర్. జ్యోతిని పెళ్లి చేసుకుంటే ఆస్తి అంతా ఆనంద్ అవుతుంది. ఆ తర్వాత ఆనంద్ ద్వారా ఈ ఆస్తిని ముగ్గురు పంచుకోవాలని ప్లాన్ వేశారు. ఇక ఆపండి శేఖర్, ఇక చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఓం మాంగళ్యం తంతు నామేన మమ జీవన హేతునాం కంఠే భద్రామి శుభకే సంజీ